ఇంకొకటి ఏం చదవాలి? అది అంటే చదువు అనేది పాతకాలంలో ఎలాగంటే విద్య అనేది జ్ఞానం కోసం చదివేవాళ్ళు. కల్చర్ తెలియం కోసం అప్పట్లో చదివేవాళ్ళు. కానీ ఇప్పుడలా కాదు. నువ్వు దేనికి చదువుతున్నావు? ఉద్యోగం సాధించటానికి. ఇప్పుడంతా అంతే. ఉద్యోగం చెయ్యాలి, మంచిగా ఉద్యోగం, మంచి జీతం దీనికోసమే చదువుతున్నావని చెప్తున్నారు. కాబట్టి అక్కడ చదివేది డబ్బు రూపంలోకి మారాలి అంటే మనం చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం దొరకాలంటే రెండో భావాధిపతిగా ఉన్నటువంటి గ్రహం ఆధారంగా చూడకూడదు. రెండో స్థానం, 10వ స్థానం. ఈ రెండూ క్యాలిక్యులేషన్ చేసి ఇది ఏ గ్రహానికి అధిక పవర్ ఉందో దాని ప్రకారమే చదవాలి. ఆ విధంగా చదివితేనే ఫ్యూచర్లో ఆ చదువు మనకి యూజ్ అవుతుంది. అర్థమైందా? రెండో స్థానం ధనస్థానం, 10వ స్థానం కర్మస్థానం. కాబట్టి అదే విధంగా రెండో స్థానం విద్యాస్థానం. కాబట్టి